12 ఏళ్ళు మీరే కదా ముఖ్యమంత్రి ప్రధానమంత్రులుగా ఉన్నారు. అప్పుడు మంచి రోజులు వస్తాయని చెప్పినది మీరే, ఈరోజు మళ్ళీ చెడ్డ రోజులు వస్తాయని చెప్పినది ఏంది? ఎక్కడ పోతుంది డబ్బులంతా? దీనికి మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈయన ఎప్పుడు పాపం ఎవరికి ఇబ్బంది జరిగినా కానీ దపక్కన వస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది జరిగినది వస్తాడో లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్కి ఏదైనా, చంద్రబాబుకి ఏదైనా ఇబ్బంది జరిగితే ఫస్ట్ వస్తూ ఉంటాడు. ఈయన మామూలుగా సినిమాల్లో ఉంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాదు, బయటకు వచ్చినాడంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఒక సింగిల్ టేక్లోనే చెప్తా అంటాడు, ఏం చెప్తాడు తర్వాత విషయం. కానీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ బయటకు వస్తే, ఎందుకంటే ఒక గుడాచారిగా, ఒక స్పైగా చూసినాము అంటే 30,000 మందిని తప్పోయినారు అని కనిపెట్టడంలో ఒక మంచి గుడాచారి రోల్ పోషించినాడు ఆయన. అదేవిధంగా ఒక ఆధ్యాత్మికంగా ఒక సినిమా తీయాలి అంటే సనాతని రూపంలో వస్తాడు ఇమ్మీడియట్గా. ఎక్కడైనా కానీ కుటుంబంలో కష్టాలు వస్తే గన్ను తీసుకొని వస్తాడు ఒకటేసారి అనమాట. వివిధ పాత్రలు వివిధ రూపాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకొని వచ్చే రకం అతనమాట మన ఆయప్ప. మొన్న చూసినాం, నాకు తెలిసి అత్యంతగా మీరు బాగా చూసినారో లేదో, 15 రోజుల నుంచి చూస్తే ఎక్కడలేని గింజుకొని కొట్టుకుంటున్నాడు. ఆ విజయ్ గెలిచినప్పటి నుంచి విజయ్ గొలుపు ఇతని ప్రాణానికి వచ్చింది, ఇతని సాగుకు వచ్చింది. ఇది అతను ఎట్లా గెలిచినాడో ఏమో తెలియదు, కానీ ఇతన్ని మాత్రం తిట్టనోడు లేడు. నువ్వెప్పుడు అవుతావంటే ఇడిచిపెట్టేలే. మనకేమన్నా క్యాడర్ ఉందా? మనకేమన్నా అంత ఆలోచన ఉందా? మనకేమన్నా అడ్మినిస్ట్రేషన్ తెలుసా? ఇవన్నీ మనం అనేది కాదు, ఆయప్ప అనేదే. మన పార్టీకి ఏమైనా బలం ఉందా? 175 చోట్ల మన వాళ్ళు నిలబడే బలం ఉందా? ఇన్ని చెప్తా అంటాడు. నీతో పాటే కదా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినాడు. ఇవన్నీ లేవు కాబట్టి మరి ఇవన్నీ లేనప్పుడు, ఇవన్నీ కుదరినప్పుడు నువ్వెందుకు పార్టీ పెట్టాలా? చంద్రబాబు కోసం పార్టీ పెట్టినారా మీరు? ఎవరిని ఉద్ధరించడానికి కోసం పార్టీ పెట్టినారు? ఈరోజు చంద్రబాబును ఉద్ధరించడానికే కదా మీరు పార్టీ పెట్టినది. నిలువెత్తు ద్వేషం వైఎస్ఆర్ మీద కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ విపరీతమైన నిలువెత్తు ద్వేషం ఇతనికి. ఊరికేనేమో చెప్తా, ఊరికే పోలే చంద్రబాబు, ఇతను వీళ్ళ మీద కోపం. ఎందుకంటే 36 ఏళ్ళ యువకుడు పార్టీ పెట్టిన ఒక 7 ఏళ్లలోనే ముఖ్యమంత్రి అయిపోయినాడు. నేను చూస్తా అంటే పొద్దున్న లేచిన నుంచి వాళ్ళది వీళ్ళది మోయడానికే సరిపోతుంది అని ఆ నిలువెత్తు దోషం. మొన్న ఏడ తెలంగాణలో పోయి చెప్తాడు, నేను రాజశేఖర రెడ్డిని ఎదిరించినాను, నా గన్ను కూడా ఇచ్చేసినాను, ఇది ఇదని. ఎందుకు గన్ను ఇచ్చినది? మీ అన్న కూతురు కంప్లైంట్ చేసింది, ఈ తిక్కలోడు నన్ను చంపుతాడు ఎప్పుడైనా అని చెప్పేసి. దాన్ని నువ్వే టవాల్ చుట్టుకొని వచ్చి నువ్వే ఇచ్చిపోయినావు, గన్ను ఇచ్చిపోయినావు ఇట్లా పెట్టుకొని. ఎక్కడో చెగువేరా దగ్గర నుంచి మొదలుపెట్టి ఈరోజు చేతబడి కాడికి వచ్చినావు. మన అయ్యోడులో ఓల్డ్ సిటీలో ఆ చేతబడి చేసే అతను ఇతనికి సన్మానం చేసినాడు, జపానికి కత్తి ఇచ్చి పెద్దది ఇట్లా అని. అంత దరిద్రంగా చేసుకోవడం. ఈరోజు చూస్తున్నాం, నేను రాజ్యసభలో అని చెప్పేసి 4 తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చినారు ఓటు. వీళ్ళకి ఇచ్చినారో నీళ్ళేదో పెట్టుకుంటున్నారు. 4 ఇచ్చినది వాళ్ళకే. ఎవరు? లింగంనేని రమేష్. చంద్రబాబు ఆ ఇంట్లో ఉంటాడు. లింగంనేని రమేష్ ఇంట్లోనే చంద్రబాబు ఉంటాడు. చంద్రబాబు ఎప్పుడో పెట్టినాడు, ఈయనకి ఎవరికో పక్కన పెట్టింటే సరిపోతా అంటారులే అని చెప్పేసి. ఇతని ఆఫీసు లింగంనేని రమేషే, అతని ఇల్లు లింగంనేని, చంద్రబాబు ఉంటే ఇల్లు లింగంనేని రమేష్. ఇప్పుడు ఇచ్చినది కూడా లింగంనేని. పక్కకు వచ్చే లింగంనేని రమేష్ ఎంబడే పోతాడు వాళ్ళంతా. దానికి ఎవడే కానీ మాట్లాడద్దండి. నేను ఏదో నాగబాబు ట్వీట్ చేసినాడు, కమాండ్ ఇస్తాడు, అంతవరకు ఎవడే కానీ మాట్లాడద్దండి అని. ఐ గివ్ కమాండ్, యూ జస్ట్ ఫాలో ఇట్, అంతే. వాళ్ళేం లీడర్లా, కార్యకర్తలా, ఏం ఒక ఇంటిగ్రిటీ ఉంటుందా? ఆత్మాభిమానం ఉండదా? వైఎస్ఆర్ వాళ్ళను ఫిజికల్గా కేసులు పెట్టి దీనికి పెట్టి ఇబ్బంది పెట్టచ్చు, కానీ జనసేన వాళ్ళైతే పాపం చాలా అధ్వానంగా ఉంది. తెలుగుదేశం వాళ్ళతో కొట్టించుకోవడమే సరిపోయింది వాళ్ళకు. మొన్న ఎవరో చూసా, ఎస్ఐ కాలుతో కొన్నాడని చెప్పి ఏడుస్తా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన జనసేన తంది. బాధ అనిపిస్తుంది పాపం. వాళ్ళు లేకుంటే లేదనమాట, అంత దరిద్రమైంది. ఇప్పుడు వచ్చేటప్పుడు చూసి టీవీలో పిఆర్పి జనసేన ఎమ్మెల్యే బాలకృష్ణుడు చెప్తున్నాడు,
గోదావరి పుష్కరాలు ఉన్నాయి, దేవాంశ్ ఘాట్ పెట్టేసినాడు. ఘాటు పేరే దేవాంశ్ ఘాట్ అంట. అంటే ఆల్రెడీ ఇప్పటి నుంచి అలవాటైంది మనవాడికి కూడా సేవ చేసుకోవడం. వీళ్ళు అది ఒక పార్టీ కిందకి లెక్కేస్తారో మీద చెప్తున్నారు. ఎందుకంటే మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు చేసిన అప్పులు ఎక్కడికి పోయినాయి, ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు, దుబారా ఖర్చులు అమరావతి పేరు మీద ఏ విధంగా దోచుకుంటున్నాడు, కట్టిన బిల్డింగ్లే కట్టుకుంటా ఆ ప్రాంతంలో ఆ రోజు టెండర్లు వేయాలన్నా ఇది వేయాలన్నా కానీ మళ్ళీ కాంపిటీషన్ పెట్టి తగ్గించాలనే వాళ్ళు. ఇప్పుడు అట్లా ఏం లేదు, అంతా ఎక్సెస్ ఎంత డబ్బులు వస్తా ఉంటాయి అని చెప్పేసి 8% ఎంతో అని చెప్పేసి ఇష్టానుసారం రేట్లు పెంచుకుంటావు పోయిన పరిస్థితి. మళ్ళీ ఏమంటే సంపద సృష్టి, వాళ్ళు క్లారిటీతోనే ఉన్నారు. సంపద సృష్టి అంటే మనం రాష్ట్రానికి అనుకున్నాం, వాళ్ళకు చేసుకుంటేది మనకు గుర్తించలేము. అన్నీ అట్లా సైలెంట్ చేస్తా అంటాడు, మనం తిక్కోలం పడి దాని వెంబడి తిరుగుతా పోతాం పరిస్థితి. అంతటి ఇబ్బందికరమైన పరిస్థితి. ఈరోజు దేశంలో చూస్తే నీట్ పరీక్ష రాస్తే 22 లక్షల మంది పరీక్షలు రాస్తే దాంట్లో పేపర్ లీకు, మాట్లాడలేని యువతగా తయారైపోయింది అంత పరిస్థితి. సిబిఎస్ఈలో తప్పిదాలు 5.5 లక్షల మంది రాస్తే ఆన్లైన్ పేపర్ దీంట్లో లేక రాస్తే లేదు. నీట్ పరీక్ష ఈ 10 ఏళ్లలో 4 సార్లు లీక్ అయిపోయింది. మాట్లాడలేడు, ప్రశ్నించలేదు. ఉపాధి హామీ పథకంలో నిర్వీర్యమైపోయింది. ఈ నెల నుంచి మొదలు పెడుతున్నామని చెప్పిచ్చారు, జూలై 1 నుంచి తెలుస్తుంది ఏ విధంగా ఉపాధి హామీలోని మొత్తం అంతా జీరాంజీ, అంత అవినీతిగా అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే నాకెందుకో బాధ అనిపిస్తుంది. మాట్లాడాల్సిన యువత ఈ గింజీస్ ఎవడు మాట్లాడటంలే. 22 లక్షల మందికి నీట్. ఎందుకంటే ఒకరు ఎగ్జామ్ కోసము లాంగ్ టర్మ్ తీసుకొని నీట్ కోసం ప్రిపేర్ చేస్తే పేపర్ లీక్ అయిపోయిందంటే ఏం చేసుకోవడానికి? దేశ చరిత్రలో ఎప్పుడు ఉండదు, ఎయిర్ ఫోర్స్లో పెట్టి పేపర్లు పంపించినామని చెప్తున్నారు. అంత దరిద్రంగా ఉంది ఈ దేశం, అంత ఇబ్బంది పట్టే పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు చెట్లు నాటుతున్నారు అంటున్నారు, బాగుంది, తల్లి పేరుతో ఒక చెట్టు నాటల్లా అనేది. మరి ఎవరి పేరు మీద అదాని అన్ని చెట్లు కొట్టేస్తున్నాడు? తల్లి చెట్టు పేరు మీద ఒక చెట్టు నాటడంలో తప్పులే. మళ్ళీ వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ఈరోజు మొత్తం అంతా కూడా చెట్లు కొట్టేస్తున్న పరిస్థితి కదా. రైతులు గిట్టుబాటు ధర రాదు. రైతులు గిట్టుబాటు ధర కావాలని రోడ్ల మీద ఏడిస్తే టమోటాలు పోసినారు, మామిడి పండ్లు పోసినారు, అన్ని పంటలు పోసినారు, గిట్టుబాటు రాదు. పెద్ద సినిమా టికెట్లు రేటు పెంచాలంటే ఒక రోజులో జీవో వస్తుంది. పెద్ద సినిమా టికెట్లు పెంచాలంటే ఒక రోజే ఇమ్మీడియట్గా కోర్టుకు పోతే కోర్టు ఇమ్మీడియట్గా ఎందుకు నిలబెట్టేసి ఇచ్చేసేయండి అంటుంది. ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితి, మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, ఏ పంటకు గిట్టుబాటు ధర వస్తుందని చెప్పండి. ఎవరికో వస్తుంది, అరటికాయకి వచ్చిందంట పంట అంటే మొత్తం అంత శని చెట్లు వీకేయండి, మళ్ళీ అరటికాయలు వేయండి అని చెప్పేసి. ఈసారి టమోటా వచ్చిందంటే మొత్తం టమోటా వేసేసేయండి. వ్యవసాయం ఎంత అధ్వానమైన పరిస్థితులు, విద్య వైద్యం ఏ విధంగా ఎంత అవస్థలు పడుతున్న పరిస్థితి. చివరిగా అదే మనకు అలవాటైనది, సర్దుకుపోవడం అలవాటు పడిన సమాజం తయారైపోయింది. ఈ దేశ జనాభా 120 కోట్ల జనాభా, 142 కోట్ల దేశ జనాభా అయితే అప్పు 239 లక్షల కోట్ల అప్పు. 67 ఏళ్లలో అప్పు అయినది 55 లక్షల కోట్లు. 67 ఏళ్లలో కేవలం ఈ 11 సంవత్సరాలు మోడీ ఒక్కడే చేసినది 185,000 కోట్ల అప్పు. 185 లక్షల కోట్ల అప్పు ఎవరికి పోయింది? ఇంతకుముందన్నా ఏదో రుణమాఫీలు అవి ఇవి అన్నా చూసినాం. రాజశేఖర రెడ్డి, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఇట్లా కరువు దీనిలో కింద ఉన్నప్పుడు ఇన్సూరెన్స్లో విదర్భ ప్యాకేజీలో అని చెప్పేసి రైతులకు రుణమాఫీ అన్న చూస్తాను. ఇప్పుడు ఎవరికి పోతున్నాయి? నిన్ననే చూసాము ఒకటి, రాజేష్ మెహతా అని
రాజేష్ మెహతాని నేను చూసాం 15 లక్షల కోట్ల మోసం జరిగింది అని చెప్పేసి సెబీ కనుక్కుంటే ఎల్ఐసి కూడా 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది, దాంట్లో ఒకటే రోజు 1,600 కోట్లు లాస్ అయింది అని చెప్పేసి. వాడు గుజరాతోడే పాపం, వాడు గుజరాతోడే. ఇద్దరు గుజరాతోళ్ళు ఈ దేశాన్ని నమ్మి పడేస్తున్నారు. ఏడబెట్టాం ఈ అప్పంతా, యాడికి పోయింది ఈ లెక్కంతా? సౌకర్యాలు పెరిగాయా? సంపద పెరిగిందా? ఉపాధి పెరిగిందా? విద్యారంగం బాగుపడిందా? వైద్య రంగం ఉచిత వైద్యం అందిస్తోందా? ధరలు అందుబాటులోకి వచ్చాయా? ఇంధనం అంతెత్త ఎత్తులో ఉందా? ప్రభుత్వ సంస్థలు స్థాపించబడ్డాయా? ప్రైవేట్ రంగం కట్టడి చేయబడిందా? రైల్వేలో సామాన్యుడి భోగిలు పెరిగాయా? టోల్ ట్యాక్స్లు ఏమన్నా తగ్గు చేశారా? దేశంలో పేదరికం తగ్గిందా? మధ్యతరగతి మాయమైపోయిందా? ధనిక వర్గం దగా చేయకుండా ఆగిపోయిందా? రైతులకు బ్యాంకులలో అప్పులు పుడుతున్నాయా? బడాబాబులు ఎగ్గొట్టిన అప్పులు తిరిగి కట్టారా? నిరుద్యోగ రంగం నిలదొక్కుందా? ఉత్పత్తి రంగం ఊపందుకుందా? ఇదంతా ఎవరి ఖాతా లేకపోతోంది. ఏడబెట్టాం ఈ అప్పంతా, యాడికి పోయింది ఈ లెక్కంతా? ఎక్కడికి పోయారు ఈ దేశభక్తులంతా? మూగబోయిందా ఈ మేధావి వర్గం అంతా? మనం ప్రశ్నించకపోతే భవిష్యత్తులో అంతా కూడా మన జీవితాలు ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉంది.